హలో. రేకి ఎక్కడ్రా? ఇక్కడే ఇంట్లో ఉన్నా. ఏంది మరి ప్లాన్? ఏం లేదు, ఖాళీయే. సరే మరి ఇంటికి వచ్చేసాయి. దేనికిరా? దేనికేందిరా, ఎల్లుండే నా ఫ్లైట్. సరే వస్తాలే. ఇంకేంట్రా అని సర్దేసుకున్నావా? అన్నీ అయిపోయినాయిరా. మమ్మీ పచ్చళ్ళు పెడతా అన్నది, అదొక్కడ పెడితే క్లోజ్. అమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారా? టెంపుల్కి వెళ్ళిరా మమ్మీ డాడీ, ఈవినింగ్ వరకు వచ్చేస్తారు. ఏ టెంపుల్కి? కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రా. తనకి ఏం వరం కావాలన్నా అక్కడికే వెళ్ళేది. అమ్మలు అంతేలేరా, మా అమ్మ కూడా అక్కడికే వెళ్తుంటుంది. సరే వాటర్ తీసుకొస్తా ఉండరా. ఇగోరా తినరా. రే సిద్ధు, ఉమ్. నిజంగా వెళ్ళాలారా? రేయ్, మనం అనుకుందే కదరా ఇది, మళ్ళీ వెళ్ళాలా అంటావేంటి? అయినా నువ్వు వెళ్ళమంటేనే వెళ్తున్నా, మళ్ళీ ఇదంతా ఎందుకు థింక్ చేస్తున్నావురా? కరెక్టే, కానీ నాకెందుకో కరెక్ట్ కాదు అనిపిస్తుందిరా. కరెక్ట్ కాదనుకో టైం కాదురా ఇది. బయట అన్నీ ప్యాక్ చేసుకొని కూర్చున్నా, ఎల్లుండి నాకు ఫ్లైట్ ఉంది. అయినా ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నావురా ఇప్పుడు? కరెక్టే, కానీ తెలిసి తెలియని ప్లేస్ కదా, అక్కడ ఎలా ఉంటావో అని. ఏం పర్లేదురా, అక్కడ మా మామయ్య ఉన్నాడు, అన్నీ సెట్ చేసి పెట్టిండు. హ్యాపీగానే ఉంటా, హ్యాపీగానే ఉండొచ్చు. ఉన్నాడు కానీ. రేయ్, మనం స్కూల్ ఎట్లా చదువుకున్నావురా? ఇంటర్? అరే మనం బీటెక్ చదువుకున్నా, అసలు ఏరియా ఐడియా ఉందా నీకు? అయినా మనం కంప్లీట్ చేయలే. ఇది కూడా అంతేరా. యాకే బావి లోతుని మనం ఏలిపెట్టి చూడలేమురా, దిగి తెలుసుకోవాలి. ఇది కూడా అంతే, దిగితే తెలుస్తుంది లోతేందో. నువ్వేం టెన్షన్ పడకరా బాబు, అన్నీ సెట్ అవుతాయి. ఎంతమంది పోతారు యూఎస్కి? నీ అమ్మ ఫాల్కి 4 లక్షల మంది పోతున్నారా, నేను ఒక్కడనే పోతున్నా ఏంది? అమ్మాయిలు పోతున్నారా, వాళ్ళకి లేని భయం నాకెందుకురా? నీ అబ్బా. సరేరా, సరే, నన్ను మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నావు, అర్థమవుతుంది. రేయ్, సమయం మారినప్పుడు మనం కూడా మారాలి రాకి. నా గమ్యాన్ని మార్చు. నీ అబ్బా. సర్లే కానీ ఇడ్లీ ఉన్నది, తింటావా? ఇంటికాడ తినేసి వచ్చు. అట్లీస్ట్ చాయ్ దాకా కొంచెం మైండ్ కూల్ అవుతుంది నీకు. సరే పట్రా. సరే ఉండు. రేయ్, నేను కూడా వస్తా ఉంటాను కదా. చెప్పడం మర్చిపోయినా, నైట్ సాయిగాడు కాల్ చేసిండు, ఎప్పుడు పోతున్నావు ఏందని అడుగుతున్నావు. అవునా? వాడు పెద్ద కాల్ చేయడే, ఏమన్నాడు కాల్ చేసి? ఇది హైలైట్. నన్ను యూస్ పోగానే రూమ్ తీసుకొని యాపిల్ స్టోర్ పోయి యాపిల్ ఫోన్ పంపిమంటాడు. అప్పుడే ఆడు ఉండగాడు. వాడు అంతేరా, ఇంటర్లో ప్రిన్సిపల్ గాడి FB ID చెప్పి రిక్వెస్ట్ పెడుతున్నాడు ఆడు. మరి ప్రిన్స్ ఏమలేదా? ఏమనలేదా? సావగొట్టాడు రూల్ స్టిక్తో. వాడికి ఒక స్క్రాచ్ ఉంటుంది తెలుసా నీకు? తెలుసు. బ్యాక్ స్టోరీ తెలుసా? అది తెలీదు. నేను చెప్తాను. చెప్పు. ఇంటర్లో మ్యాథ్స్ బైక్ ఏదో ప్రాబ్లం వచ్చిందిరా. ఆ సార్ తీసుకొని వస్తే, తీసుకుపోవడం కాదు, ఆ బండికి ఏదో ప్రాబ్లం వస్తే నేను చూస్తా పీక్తా తీసుకుపోయిన సాయిగాడు. నన్ను కూడా రమ్మన్నాడు, నేను కూడా పోయినా, ఇద్దరం బండి ఎక్కినాం. అరే ఈ నుంచి అంత దూరం పోయి 100 స్పీడ్లే పడగొట్టిండ్రా. అమ్మా, వాడికి ఫుల్ దెబ్బలు, నాకు ఫుల్ దెబ్బలు, నా చెయ్యంత దెబ్బ తాకింది. మమ్మీ మస్తు తిట్టింది ఆ రోజు మాత్రం. అదేనా వాడి దెబ్బ? ఆ తర్వాత వాడిని హాస్పిటల్లో తీసుకుపోయినాం రా. ఒక పక్క వాడిని కుట్లు పడుతూనే ఉన్నాయి, వాళ్ళ అయ్యి అమ్మ నా బుద్ధులు తిడుతున్నావు వాడిని హాస్పిటల్లోనే. హాస్పిటల్ మొత్తం రీసౌండ్ వచ్చిందిరా బాబు. అమ్మ సైకున్నాడు వాళ్ళ అయ్యి కూడా. అందరు మమ్మల్ని చూస్తుండే అక్కడ. ఏమోరా, ఆ చిన్నప్పుడే బాగుండేవి. ఆ క్రికెట్, ఆ కార్టూన్ నెట్వర్క్, ఆ కామెడీలు, మన లోకమే వేర్రా. ఒక సప్రెషన్లో ఉన్నా కానీ బాగానే ఎంజాయ్ చేసావు. అది జింజీ వల్ల ఎవరికి అర్థం కాకపోవచ్చు. కరెక్ట్ చెప్పినావురా బాబు, వాళ్ళకి అసలు అర్థం కూడా కాదురా. మనం చేసింది వాళ్ళు చేయలేరు. మన ఎంజాయ్మెంట్ మనదేరా. అదో ప్రపంచం రా. సర్లేరా, చిరాగ్గా ఉంది, పైకి వెళ్తా. రేకి నీకో సర్ప్రైజ్ రా. ఏంట్రా? నువ్వు పైకి వాడిని తీసుకొని వస్తా.
సరే ఇక్కడ కూర్చోలేకపోతున్నా నీ తొందర కాళ్ళకు దగ్గర ఆగదు అని నాకు తెలుసు కదా. చెప్పరా, బాగానే ఉన్నాం కదరా, వెళ్ళాలా? అర్థం కాలే. అదేరా, ఖచ్చితంగా వెళ్ళాలా? రేయ్ వెళ్ళాలరా, పక్కా వెళ్తా. సరేరా వెళ్ళు. అరే వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా నీ అమ్మ. అరే నీ ప్రాబ్లం ఏందిరా? ఏదో చెప్పాలనుకుంటున్నావు, చెప్పాల్సింది డైరెక్ట్ చెప్పేసేయి. అంతేగాని ఇట్లా ముఖం ముండలక పెట్టుకో ఉండక రాకి. నాకైతే ఇష్టం లేదురా నువ్వు వెళ్ళడం. నైస్ రాకి. ఇది ఇది చెప్పు, ఇది చెప్పకుండా నీ అబ్బా. రేయ్ చెప్తే అర్థం చేసుకుంటున్నావారా? ఓ పోతా పోతా అంటున్నావు, ఏం మిగుతావురా వెళ్ళి? నీ చెప్పి వేస్ట్ రాకి, నన్ను అర్థం చేసుకోలేరా నువ్వు? వెళ్ళి వెళ్ళేందిరా, వెళ్ళి జాబ్ చేస్తారా? సరేరా వెళ్ళు. ఏదో పోతామని చెప్పి నీకు హ్యాపీగా ఉందేమో, నాకైతే బాగాలేరా. అరే ఏం బాలేరా? అరే మనం అనుకుందే పిచ్చిన కొడక. అరే మళ్ళీ అంతా తిరిగి ఫస్ట్ దగ్గరికి ఎందుకు వస్తున్నావు నువ్వు? నాకు అర్థం కావట్లే. అరే నేను మనిషినేరా, నాకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. ఒకసారి థింక్ చేసి చూడు, నా సైడ్ నుంచి ఆలోచించి చూడు. రేయ్ ఆకాశం కేసి చూసి అదే జీవితం అనుకుంటున్నావేమో, అప్పుడప్పుడు నేల కేసి కూడా చూడు. ఎంత పెద్ద నిచ్చెన వేసినా దాని కాళ్ళు నేల మీదనే వెయ్యాలి. ఎంత పెద్దగా ఎదిగినా అడుగులు నేల మీదనే పడాలి, గుర్తుపెట్టుకో. నాకు అంత ఓపిక ఇంట్రెస్ట్ కూడా లేదురా. ఆకాశమైన టార్గెట్, ఆకాశం అంత ఎత్తి ఎదుగుతా, నువ్వు చూస్తూ ఉన్నా కొడక. దాని పక్కన అటు ఇటు ఇల్లు కూడా కడతా. అంచనాలు మించిన ఆలోచనలు నీవి, దెబ్బైపోతావు. రేయ్ ఏం దెబ్బ అయిపోను రాకి, ఎంతమంది పోతారా? నేను ఒక్కనే పోతున్నా ఏంది? అదంతా నాకు తెలీదురా, నాకైతే పోవద్దు. ఓకేరా, పోతే పోతా. ఒకవేళ గెలిస్తే నా ఫ్యామిలీ బతుకుద్దిరా. ఎందుకురా నీకు అర్థం కావట్లేదు? ఈ 5G కాలంలో వెళ్ళిపోవడం అంటే దూరంగా వెళ్ళిపోవడం, కంప్లీట్గా వెళ్ళిపోవడం, మళ్ళీ తిరిగి రావడానికి ఒక జీవితకాలం పట్టింది. ఒక జీవితకాలం. ఈగోలు అడ్డొస్తాయేమో ఇప్పుడు నీకు. అరే అక్కి, ఇది నేను తీసుకున్న డిసిషన్ రా. నాకు వెనకాల రావాలన్న ఆలోచన కూడా లేదురా అసలు. అరే నా లైఫ్ నేను డిసైడ్ చేసేసుకున్నారా. అయినా 40 లక్షలు పెట్టి ఎల్లుండి పోతుంటే నువ్వు వచ్చి ఇప్పుడు అరే నువ్వు పోకురా ఉండరా అని మాట్లాడుతావు ఏంద్రా? పిచ్చిలేసింది నీకేమన్నా? రే అయినా వినరా అక్కి, నువ్వు అంతలా వినాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు విను, నేను చెప్తా. రే నేను పోయేది నా ఒక్కడి కోసం కాదురా, మా పేరెంట్స్ని నిన్ను సెట్ చేయడానికి. అబ్బా రే, ఈ ప్రజెన్స్ మీకు ఇవ్వలేకపోవచ్చేమో, కానీ ప్రజెంటెన్స్లో పనికొస్తారా మీకు? అరే రూపాయి 2 రూపాయల లైఫ్ నాకు వద్దురాకి, అసలు నేను బతకలేదు ఇట్లా. అరే ఎట్లా ఉండాలంటే నువ్వు విన్ అవ్వాలి, నేను విన్ అవ్వాలి. విన్ సిచ్యువేషన్ ఎప్పుడు ఉండాలరా మన పరిస్థితి? అరే లాంగ్ రన్ థింక్ చేయరా అఖిల్, లాంగ్ రన్ థింక్ చేయి. ఓకేరా, గొప్ప థాట్. ఇప్పుడు నువ్వేంట్రా అంటే క్యాండిల్ బార్నే వెలుగునిస్తా అంటావు. రేయ్ ప్రెసెన్స్ లేని ప్రెసెంటెన్స్ ఏం పిక్కోమంటావురా? దూరం చూసి దారిని చూసి చేసుకుంటున్నావు, కొండను చూసి అండ అనుకుంటున్నావు, కానీ అక్కడ ఉండేదంట రాతి బండనే. బండనే. రే సినిమాల్లో పుస్తకాల్లో డైలాగ్స్ బాగానే ఉంటాయి అఖిల్, కొంచెం రియాలిటీలోకి రా, రిస్క్ తీసుకో. అని అట్లా కాదురా అఖిల్, ఎవ్వరు చూడని దగ్గర పోయి చూస్తా. అది కొండనో బండనో లేకపోతే అదే నాకు అన్ననో పేపర్స్ మీద వేస్తాను చూసినావా, అట్లుండేరా నువ్వు మాట్లాడే లాజిక్స్. ఆయననే ఫిక్స్ అయ్యాను రాకి, వెళ్ళాలి, వెళ్తా. రేయ్ లైఫ్ అంటే కలిసి ఉండడం, కలిసి తిరగడం, కలిసి బతకడం. ఏదో డబ్బులు మోజులో పడి రియాలిటీలో ఉండకుండా ఉంటావేంట్రా? అయినా మనిషి లేని మనీ నేను చేసుకోమంటావురా? పెద్ద వచ్చాడు సాక్రిఫైస్ స్టార్, నా లైఫ్ నుంచే పెడతాడంట. రేయ్ కాగితపు కళలు జీవితాలరా మనుషులవి. ఉన్న దాంట్లో ఓటమి, లేని దాంట్లో గెలుపుని చూస్తుంటారా? ఆప్రా డ్రామా బాస్. చూడరా సిద్ధు, 13,000లో జిందగీ ఉంది, 13 లక్షల్లో జిందగీ ఉంది. చూసింగ్ ఈజ్ డిఫరెన్స్ అంతే. రొటీన్ ఇస్తున్నారా, చిరాకు పుడుతుంది నాకు అసలు. పోరా పో, బెడ్లీ కార్ పోయి సావు. ఏయ్ వెళ్తారా, పక్కా వెళ్తా, నువ్వు వద్దన్నా వెళ్తా. నీ అమ్మ టైం వేస్ట్ అవ్వరా నీతో మాట్లాడి. నువ్వెంతనా అంత అనుకో, నాకు కొంచెం కూడా ఫరక పడదు. అబ్బా ఓకేరా, అయినా నువ్వంటే ఫస్ట్ ర్యాంక్ నా కొడుకువి, నాదేముంది 10th ర్యాంక్ కానీ. రేయ్ 28th ర్యాంక్లో ఉండేటోడిరా, నేను తీసుకొచ్చిన 10th ర్యాంక్కి. అవును మరి, ఇప్పుడు నువ్వు చెబితే డల్ స్టూడెంట్ అయ్యేవాడిని. 200% పక్కా రాకి.
అయినా ఇంత ఇగో నా కొడుకుని పెట్టుకొని చెప్తున్నా చూడు, నన్ను అనుకోవాలి. 10th అంతే, ఇంటర్లో అంతే, బీటెక్లో అయితే మరీ అయిపోయావురా. 10th క్లాస్లో ఉన్నప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ పోమాకరా అంటే వెళ్ళి దొబ్బెట్టావు. లైఫ్ అంతా రాంగ్ డెసిషన్ తీసుకో. అలాగే ఏం రాంగ్ డిసిషన్ రా? ఇంటర్లో నేను రా ఓపెనర్ బ్యాట్స్మెన్ని. భయ్యా ఇచ్చారు, ఏం చేసావు? కెపాసిటీ హిట్టింగ్ అయితే వెళ్ళి వికెట్ సేవింగ్ బ్యాట్స్మెన్ అయ్యావు. ఆపర్చునిటీ మొత్తం గాన్ చేసావు. గోవా ప్లేస్మెంట్ వచ్చిందిరా, అది మర్చిపోయావా? థర్డ్ ఆప్షన్ బౌలర్ గారు, నీకేం తెలుసురా? థర్డ్ ఆప్షన్ అయినా కాన్స్టెంట్గా పర్ఫామ్ చేసి మినిమం 2 వికెట్స్ తీసేవాడిని, నీకు తెలియదేమో. ఇప్పుడు ఏందిరా ఐపీఎల్ మ్యాచ్లు ఆడిపియాలా నీతోటి? రేయ్ అలా కాదురా, నీకెందుకు అర్థం కావట్లేదు? లైన్ తన కెపాసిటీ తగ్గించి ఫాస్ట్ వదిలేసి సిటీకి వచ్చి ట్రిమ్ చేసుకొని జిఎఫ్ వేసుకొని తిరిగిందంట. అలా ఉంది నీది. ఏమో కానీ సిటీ కల్చర్ ఇష్టమేమో. ఇప్పుడు వినేనంటావు. వినలేనంటున్నా, అసలు టైం కాదంటున్నా. సరేరా వెళ్ళి జేసీబీలు కార్లు కొనుక్కొని తిరుగు, ఇక్కడ అందరినీ బాధ పెట్టి. ఏ అక్కి ఇటు చూడుబే, ఇట్రా ఇట్రారా ఇట్రా. అక్కి నేను చెప్తాను, లైఫ్ అంటే ఏదో మనం కలిసి తినడం ఇలానే అనిపిస్తుందా నీకు? దానికి మించిందిరా లైఫ్ అంటే. అట్లీస్ట్ మన సరదాలు కొన్ని హోల్డ్ చేసుకుంటేనే మనం అనుకుంది సాధించగలుగుతాం రా. అని నేను వెళ్ళేదే మన కోసం రా. అది ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించు. నీకు నాన్న లేడు, అవునా కాదా? అమ్మను వదిలేసి చాలు. అరే నేనన్నా 4 రాళ్ళు సంపాదించుకొని వస్తారా అక్కి, వచ్చి హ్యాపీగా చూసుకుంటా. అబ్బా రేపు నీ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాడి దగ్గర డబ్బులు లేవు, ఆ అమ్మాయి ఎట్లా పూస్తాడని వాళ్ళకు డౌట్ వచ్చింది అనుకో. అరే అనుకోరా, ఇప్పుడు వాళ్ళకి ఒక ఫ్రెండ్ ఉంటాడు, వాడు చూసుకుంటాడు అని నీకు కాదురా, వాళ్ళకి అనిపించాలి. రేపు తను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండరా. నీ అబ్బా నేను వచ్చి జాయిన్ అవుతా. రావడం టైం పడొచ్చావు కానీ రావడం మాత్రం పక్కా రాకి. రే అప్పుడు కూడా మనం ఇలానే ఉండాలిరా. నవ్వుబే. నువ్వు చెప్పిన లాజిక్స్ అన్ని కరెక్టేరా, కానీ ఇప్పుడు నాతో ఉండవు గారా. నేను ఎవరితో షేర్ చేసుకోగలను? 2nd క్లాస్ నుంచి ఎప్పుడు మనం విడిపోయలేము, కానీ ఇప్పుడు నువ్వు సడన్గా వెళ్ళిపోతున్నావంటే ఆలోచిస్తేనే భయంగా ఉందిరా. నేను నువ్వు లేకుండా ఏం చేయలేదు, అదే నాతో అవుతలేదు. అవ్వాలి రాకి, అవ్వాలి. ఎందుకంటే అది 7th, 8th, 9th, 10th ఈ 4 క్లాసెస్లో నువ్వు నేను వేరే సెక్షన్స్, అర్థమైనా? అప్పులేమారా, ఇది కూడా అంతే. ఏం కాదు రాకి. కృష్ణుడు కుచేలుడు, దుర్యోధనుడు కర్ణుని కూడా ఇలాగే అడుగుంటారేమో. ఈ స్వార్థం రా, నీకోసమో నా కోసమో కాదు, మన కోసం ఇలా విడిపోయేది ఉందేమో, అందుకే వెళ్ళిపోతాను. సరేరా, మళ్ళీ ఎప్పుడు వస్తావురా? వస్తారాకి, మన వాళ్ళు రావట్లేదా? నేను కూడా అంతే వస్తా. ఓకేరా, ఆల్ ద బెస్ట్ మ్యాన్. ఫ్రెండ్షిప్ చాలా గొప్పది కదా. ఎక్కడో స్కూల్లోనో కాలేజ్లోనో సేమ్ బెంచ్లో ఒకటి తగులుతాడు. ఫస్ట్ అరే నుంచి డాష్ దాకా వచ్చేస్తాం. ₹10 ఆశా చాక్లెట్ నుంచి రిచ్ రెస్టారెంట్లో డిన్నర్ దాకా. ఎక్కడ స్టార్ట్ చేస్తామో ఎక్కడ ఎండ్ చేస్తామో తెలియదు, కానీ వాడి కోసం మనం ఎంతకైనా పోతాం. ఎలా అంటే మన సిద్ధుగాడు యూఎస్ వెళ్ళేదాకా. మనకంటూ ఉన్న ధైర్యం వాడే, మనకంటూ ఉన్న నమ్మకము వాడే. ఇలా ఒకరిని ఒకరు నమ్ముకొని సక్సెస్ అవుతున్నా, సక్సెస్ అవ్వబోతున్నా ప్రతి వాళ్ళకి ఈ సినిమా అంకితం.